చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ శ్వేత వ్లాగ్స్. సో ఇవాళ మనం శిల్పారామం పార్క్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో గేమ్స్, ఫన్, యాక్టివిటీస్ అన్నీ ఉండబోతున్నాయి. సో డోంట్ స్కిప్ ద వీడియో. మేము వెళ్ళిన రోజు ఇక్కడ ఏదో ఎక్స్పో పెట్టారనమాట. ఆ పక్కన మినీ హాల్ ఉంటే సో అక్కడ మేము జస్ట్ ఒక లుక్ వేసుకొని అలా చూసొద్దామని వెళ్ళాము. బట్ పర్వాలేదు, వెరీ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైజెస్లో క్లోతింగ్ సెక్షన్ ఉంది. సో చాలా బాగుంది. మేము అలా చూసుకొని వచ్చేసాము. సో కొన్ని కిచెన్ ఐటమ్స్, ఇంటికి కావాల్సినవి వీళ్ళ దగ్గర స్పెషల్లీ కొన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. నాకు నచ్చింది. సో షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ చూసుకొని వచ్చాను. సో మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అనేసి. సో ఎందుకంటే నాకు ఆ రోజు ఆ ఫేసు చాలా హెడేక్గా అలా ఉండింది. సో కార్తీక్ ఇంకా లీవ్ అంటే బోర్ కొడుతుందంటే ఇంకా కంపల్సరీగా తీసుకెళ్లాల్సి వచ్చింది. సో ఓపిక లేకపోయినా పేరెంట్స్కి పిల్లల కోసం వెళ్తాము అన్నట్లు అయిపోయిందనమాట. సో ఫస్ట్ మేము ఎప్పుడు శిల్పారామం వెళ్ళినా లాస్ట్ వరకు వెళ్ళి ఫస్ట్ బోటింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. సో అలా మేము ఆ రోజు బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ అక్కడ 4 బోట్స్ ఉంటాయి, అవన్నీ కూడా బిజీ ఉండడం వల్ల సో మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ. సో ఇంకా బోటింగ్కి మీకు అరౌండ్ 80 రూపీస్ ఆర్ 70 రూపీస్ పడింది అనమాట పర్ పర్సన్కి. కిడ్కి అనేసి లేదు, పెద్దవాళ్ళకి అని లేదు, సేమ్ ప్రైజే ఎవరికైనా. సో నాకు స్పెషల్లీ నేను అప్పుడు ఒకసారి ముందే వెళ్ళాను అనమాట. ఈ వీడియో కూడా నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీశాను. నేను వెళ్ళిన 3 డేస్ ముందే ఒకసారి వెళ్ళా శిల్పారామానికి. సో ఇంకెందుకు అనేసి నేను రైడ్ చేయలేదు, జస్ట్ కూర్చున్నాను. ఆ వాచ్మ్యాన్తో మాట్లాడుతూ ఇలా ఆయన్నే వచ్చి చేయమన్నా అనమాట రైడింగు. సో వాళ్ళు కూడా వస్తారండి పిలిస్తే, మీరు జస్ట్ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో మీకు రైడింగ్ చేయాలి ఇంట్రెస్ట్ లేకపోతే అలా కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో వాచ్మ్యాన్ వాళ్ళు రమ్మంటే కూడా వస్తారు తోడు. సో నాకైతే కొంచెం ఆ రోజు ఎందుకో చాలా హెడేక్గా ఉండింది. బట్ ఊరికే అలా కూర్చొని ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి వచ్చామన్నమాట. ముఖ్యంగా మా రైడ్ అయితే మాత్రం చాలా జరిగింది. వెనకాల కాలేజీ పిల్లలు వచ్చారు, కిడ్స్, ఒక ఫ్యామిలీ, కాలేజీ పిల్లలు, 3 బోట్స్ ప్లస్ మేము దిగుతున్నాం. వాళ్ళిద్దరు అంటే ఒక్కొక్క బోట్ కొట్టుకుంటూనే ఉన్నారనమాట, కావాల్సుకొని చేస్తూ ఉన్నారు. అదొక రకమైన ఫన్ అనిపించింది. సో అలా మేము బోటింగ్ చేసుకునేసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి లైటింగ్ సెక్షన్ చాలా బాగుండింది కిడ్స్కి. సో అక్కడ పెద్దవాళ్ళు కూడా ఎక్కుంటారు. నేను కార్తీక్ని అడిగా ఎక్కుతావు అంటే వద్దు మమ్మీ అన్నాడు. సో నాకు చాలా ఇష్టమైంది. ఇక్కడికి వచ్చాక చూపిస్తాను, నేను ఖచ్చితంగా ఎప్పుడైనా అది అటెండ్ చేస్తా ఖచ్చితంగా. సో అలా వస్తూ ఉంటే ఈ బొమ్మలు అవన్నీ చూపించా కార్తీక్కి. ఇద్దరం నిలబడి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. సో సమ్మర్ హాలిడేస్లో కూడా మీకు ఇది ఒక మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్ అనే చెప్పచ్చు అనమాట శిల్పారామము. సో మీరు ఇక్కడ గేమ్, బోటింగ్స్, ఎక్స్ప్లోరింగ్, షాపింగ్, యాక్టివిటీస్, ఫుడ్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఈ గేమ్ అయితే కార్తీక్ ట్రై చేశాడు. బట్ మేము అనుకున్న నెంబర్కి రీచ్ అయ్యాం, కానీ దానికేమీ గిఫ్ట్ లేదనేసారు. సో జస్ట్ ఊరికి అలా ఆడేసి మళ్ళీ వచ్చేసాం. కార్తీక్ మళ్ళీ ఈ గేమ్ ఆడాలన్నాడు. కార్తీక్ కనే కాదు, ఎవరికైనా సరే ఇలాంటి గేమ్స్ ఒక్కసారి అన్నా మళ్ళీ ఆడాలనిపిస్తుంది. సో ఇలాంటి గేమ్స్కే మనం దూరంగా ఉండాలి. అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. జస్ట్ 50 రూపీస్ చెప్పారు, 5 బాల్స్ వస్తుందన్నారు. సో అలా ఆడుకునేసి జస్ట్ ఊరికే ఎక్స్ప్లోర్ చేసి వద్దాం చాలా అని చెప్పాను. సో నేను ఇంకొకటి చెప్పాను కదా, నాకు ఇష్టమైనది ఇది కూడా ఇదే అన్నమాట, కార్ రైడింగు. మీకు పర్ పర్సన్కి 100 రూపీస్ అలా ఉన్నంత పడుతుంది. సో నేను కార్తీక్ కార్ రైడింగ్ చేసాము. సో మేమిద్దరమే వెళ్ళాం కదా, వీడియో ఎవరు తీశారంటే అక్కడ ఉన్న కామన్ పర్సన్ ఒక అమ్మాయిని అడిగాను, తీసింది. బట్ ఆ అమ్మాయి దగ్గర ఫోన్ ఇచ్చినంత వరకు నేను కార్ రైడింగ్ కన్నా ఎక్కువ ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ మధ్య ఫోన్స్ ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నారు. ఫోన్ ఇవ్వాలన్నా భయం, మనం ఎక్కువ కాస్ట్ పెట్టి మంచిగా కొనుక్కుంటాము. ఇప్పుడు ఫోన్ పోతే మన డేటా మొత్తం పోతుంది, అదొక టెన్షన్ అనమాట. సో నేను ఎప్పుడు ట్రైప్యాడ్ అనేది క్యారీ చేస్తా. బట్ ఇలాంటి విజువల్స్ కోసం ట్రైప్యాడ్ కూడా వేస్ట్ అనమాట. ఎవరినైనా అడిగి తీయించుకోవాలనేసి నేను ఇలా ట్రై చేశాను.
సో అలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం నేను కార్తీక్. అక్కడ కిడ్స్ ఉన్నారు. అసలు నేను వెళ్తే బాగుంటుందో అనుకున్నా. బట్ మన హ్యాపీనెస్ కోసం మనం టైం స్పెండ్ చేయడము, ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటామండి, ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము, అంతే కదా. సో నా యొక్క ఫీలింగ్ అదే అనమాట. అందుకే మీతో షేర్ చేసుకున్నా. సో కార్తీక్తో చాలా బాగుండింది. బట్ అక్కడ నాకు కొత్తగా ఉండింది అనమాట. ఈ కార్ రైడింగ్ చేసినంతసేపు ఇంకో ఫీలింగ్ ఏంటంటే, ఇంతైనా కార్ డ్రైవింగు అసలు ఒరిజినల్ కారే నేను ఈజీగా తోలేస్తా అనిపించింది అనమాట. బట్ అంత లేదు, ఇక్కడైతే చాలా ఈజీగా చాలా బాగుండింది. మన సేమ్ ఒరిజినల్ కార్ లాగే ఉండింది అనమాట ఇది కూడా. సో అదండి, మీరు ఎప్పుడైనా ఎక్కారా లేదా, శిల్పారామం వెళ్ళారా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి. సో నేనైతే ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి వీలైనప్పుడల్లా వెళ్తాను. లేదంటే ఇలా వీక్ డేస్లో కానీ వీకెండ్స్లో కానీ కార్తీక్ని పిలుచుకెళ్ళి మంచిగా టైం అనేది స్పెండ్ చేస్తా. మా వారిని కూడా రమ్మన్నాను, పాపం ఆయనకి ఏదో వర్క్ ఉండి రాలేకపోయారు. సో ఇక మేమిద్దరమే ఇలా వస్తే మామూలు ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేస్తాము. లేదంటే ఒక్కొక్కసారి నైట్ అయిపోతుందంటే మాత్రం మా అన్న వాళ్ళది స్కూటీ అడిగి తీసుకొని వెళ్తాను. ఆల్మోస్ట్ కొంచెం తొందరగా వెళ్తున్నప్పుడే వెళ్తే మాత్రం ర్యాపిడోలో అలా వెళ్ళిపోతాం అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ చేశారా లేదా అనేది కామెంట్లో చెప్పండి. మనం ఇదే డ్రైవ్ చేస్తున్నాం అంటే మన కారు ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చురా. సో మీరు కొంచెం ఎంట్రన్స్కి వస్తే ఇలా షాపింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఇంతకుముందు అసలు ఎంత లైటింగ్స్తో ఎంత బాగుండేది తెలుసా అండి. ఒక బ్రైట్గా ఉండేది, ఇక్కడ అంతా కూడా షాప్స్ ఉండేవి. బట్ ఇప్పుడు చాలా రేర్, అక్కడక్కడ తెరిచున్నారనమాట. మేము ఫస్ట్లో వచ్చినంత ఫీలింగ్ ఇప్పుడు రావడం లేదు. అప్పుడైతే చాలా షాప్స్, చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళము. అండ్ మీకేంటంటే ఈ టెర్రకోట బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. వద్దు నాన్న. సో ఇదొక మామన్ సన్ అవుటింగ్ డే అన్నమాట. ఒరే గుద్దేస్తావేమో జాగ్రత్త రే, గుద్దేస్తావేమో జాగ్రత్త రా. అసలు ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఏ చూడు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట. మీరు అంటే మేము ఎంట్రన్స్ వేరే చోట వచ్చాము, ఎగ్జిట్ వేరే చోట వెళ్తున్నాము. సో ఇంతకుముందు రెండు కలిపి ఒకే చోటు ఉండేది, బట్ ఇప్పుడు అలా కాదన్నారు. సో ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్, ఫ్రంట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అన్నట్టు అయిపోయింది అని వాళ్ళే చెప్పారు. సో ఇంకా అక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట. మేము ఇంకా ఆ రోజు వచ్చి స్కూటీలో వచ్చాము. ఇంకా మేమిద్దరమే కాబట్టి నాకు ఫ్లైఓవర్ మీద వెళ్ళడం అంటే చాలా భయము. బట్ ట్రై చేస్తాను, నిదానంగా వెళ్తానమాట. చాలా స్లోగా వెళ్తా ఫ్లైఓవర్ మీద అయితే మాత్రం. సో మన తిరుపతిలో మీరు ఎప్పుడన్నా ఫ్లైఓవర్ ఎక్స్పీరియన్స్ చేశారా లేదా అనేది కామెంట్లో చెప్పండి. సో అలా తిరిగి వస్తుంటే అక్కడ లైటింగ్ డెకోర్ పెట్టారనమాట. సో చాలా బాగుండింది. మా బ్యాక్ సైడ్ చూసారా, కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకున్నాము. అక్కడ ఎక్స్పో పెట్టారు కదా, దానికోసం ఇక్కడ నుంచి డెకోర్ చేశారనమాట వాళ్ళు. ఇంకొంచెం బాగా చేసింటే బాగుండు. ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీగా యాడ్ చేశాను. సో ఎవరైనా చూడాలి అంటే మాత్రం డోంట్ మిస్ ఇట్, చూసేయండి. ఇక చెప్పా కదా ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాము అనేసి, చాలా స్లోగా వెళ్తున్నా అనమాట. నేనే స్లో అంటే నా ముందున్న ఆయన ఇంకా స్లో, ఆయన అంతకన్నా చాలా స్లోగా వెళ్తున్నాడు. సో అలా మేము మంచిగా మా ఇద్దరి టైం అనేది స్పెండ్ చేసి అలా మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. సో మీరు మీ కిడ్స్తో ఎప్పుడన్నా బయటకు వెళ్ళారా, ఓన్లీ మామ్తోనే, అలా కామెంట్లో చెప్పండి. బాయ్, మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. సో ఇంకో మంచి వీడియో అంటే చాలా మంచి వీడియో పెట్టబోతున్నా. బాయ్ 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 బాయ్.